ముందుగా మన ప్రియతమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అలాగే వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రానికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. గట్టిగా ఉగాది శుభాకాంక్షలు గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఉగాదికి ఈ ఉగాది సందర్భంగా మనం ఒక చక్కటి మెసేజ్ని తీసుకుందాము. మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ముఖ్యంగా పత్రి సారు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈ మూడింటిని మనము తప్పనిసరిగా మన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా మనము చాలా ఎదుగుతాము. మనకి తెలియని ఎన్నో విషయాలు స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా మనకి అవగతమవుతాయి. ముఖ్యంగా ఈ సృష్టి ఎలా పుట్టింది, ఈ సృష్టి నుంచి ద్వంద్వత్వంలోనికి మనం ఎలా తీసుకురాబడ్డామో, ఆ ద్వంద్వత్వం వలన మనకి దుఃఖాలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి, ఈ ద్వంద్వత్వం నుంచి మనము ఎలా బయటపడాలి అనేది అద్భుతంగా న్యూ ఎనర్జీ అనే ఒక పుస్తకము 2004లోనే రిలీజ్ చేయబడింది. అది ఒకసారి చదివితే మనము ఈ ద్వంద్వత్వ పుట్టుక ఏంటి, సృష్టికి మూలం ఏంటి, అవన్నీ మనకి అవగతమవుతాయి. అలాగే సకల ఆధ్యాత్మిక శాస్త్ర సారమంతా పత్రి సార్ మనకి తులసి దళం అన్న పుస్తకం ద్వారా మనకి అందించడం జరిగింది. చాలా అద్భుతమైన పుస్తకం అది. తర్వాత పత్రి సార్ తాలూకా ధ్యానం వల్ల లాభాలు, శ్వాస విజ్ఞాన జ్యోతి, ఇలాంటి అద్భుతమైన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నిటినీ మనము అధ్యయనం చేయాలి. అన్నిటికీ మించి భగవద్గీత చాలా అద్భుతమైన, మనకి మార్గనిర్దేశకత్వం చేసిన అద్భుతమైన గ్రంథము. ప్రతి ఒక్క శ్లోకము అద్భుతమే. సూటిగా స్పష్టంగా మనకి భగవద్గీత చెప్తుంది అన్నమాట. నీ గతాన్ని గురించి నువ్వు ఎప్పుడు పట్టించుకోవద్దు, ఈ క్షణం నీకు చాలా ముఖ్యమైనది అని స్పష్టంగా చెప్తుంది అన్నమాట. మనకి పూర్తి భరోసా ఇస్తుంది. నీ గతం నీకు అనవసరం, ఈ క్షణం నువ్వేంటి, ఈ క్షణం నువ్వు ధ్యాన సాధనకు కూర్చో, జ్ఞానాన్ని తెచ్చుకో అని చెప్తుంది అనమాట. అపి చేదసి పాపేభ్య సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అప్పి చేతప్పి అయినా కానీ, ఏంటైనా కానీ ఈ భూమి మీద పాపాత్ములు చేసిన పాపాలన్నిటికన్నా నువ్వు చేసిన పాపాలు ఎక్కువైనా కానీ, ఎంత అద్భుతమైన భరోసా ఇస్తున్నారండి శ్రీకృష్ణ పరమాత్మ. పాపాత్ములందరూ చేసిన పాపాల కన్నా నువ్వు చేసిన పాపాలు ఎక్కువైనా కానీ నువ్వు జ్ఞానం అనే పడవనెక్కి నీ మహాపాప సముద్రాన్ని సులువుగా దాటేయగలుగుతావు అని స్పష్టంగా మనకి భగవద్గీతలో చెప్తున్నారు. ఎంత అద్భుతమైన భరోసా అంటే, నీ గతం నీకు అనవసరం, నువ్వు గతంలో ఎలాంటి వాడవైనా నీకు అనవసరం. ఇప్పుడు ఈ క్షణం నీకు ఇంపార్టెంట్. ఈ క్షణంలో ధ్యానంలో కూర్చో, జ్ఞానం సంపాదించుకో, ఈజీగా నువ్వు నీ పాపాలన్నిటినీ దాటేస్తావు. అది భగవద్గీత అద్భుతమైన భరోసా ఇస్తుంది మనకి. యథైధాంసి సమిద్ధోగ్ని
భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా భస్మసాత్ కురుతే తథా. బాగా జ్వలిస్తున్న అగ్ని, ప్రజ్వలిస్తున్న అగ్ని ఎలాంటి కట్టెలనైనా భస్మం చేస్తుంది. అలాగే నీ సమస్త కర్మల్ని, అవి సంచిత కర్మలా, ప్రారబ్ధ కర్మలా, ఆగామి కర్మలా అని చూడకుండా జ్ఞానము మన సమస్త కర్మల్ని దగ్ధం చేస్తుంది. మన కర్మలు దగ్ధం చేసుకోవాలంటే జ్ఞానం తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలంటే ధ్యానం చేయాల్సిందే. ఓకే, నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ సభ్యులందరికీ నా వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.